హాయ్ అండి, దేవి వంటలకి స్వాగతం. ఈరోజు మనం కొబ్బరి పాలతో చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 20 నుంచి 25 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, ఒక జాజికాయ పావు ముక్క, 2 మరాఠీ మొగ్గలు, ఒక జాపత్రి, ఒక నల్ల యాలుక, అలాగే 4-5 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, 4-5 యాలకులు, ఇంకా 3 స్పూన్ల ధనియాలు. వీటితో పాటు ఒక వెల్లుల్లి రేకలు, 2 అంగుళాల అల్లం, ఇంకా ఒక ఉల్లిపాయ, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పచ్చి కొబ్బరి తీసుకుని ముక్కలు కోసుకుని దీన్ని మిక్సీలో వేసుకుని పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను 1.5 కిలో కంట్రీ చికెన్ తీసుకున్నాను. ఇది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే ఉప్పు పసుపు వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 4-5 బిర్యానీ ఆకులు, కొంచెం రాతి పువ్వు, 1 స్పూన్ షాజీరా, ఇంకా ఎండుమిర్చి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ వేసుకుని ఈ మసాలా మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఇంకా 4 స్పూన్ల కారం వేసుకుని ఈ మసాలా అంతా బాగా వేగనివ్వాలి. నేను 600 గ్రాముల రైస్ తీసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ని ఈ మసాలాలో వేసుకుని బాగా కలుపుకుని ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టేలాగా బాగా వేపించుకోవాలి. రైస్ అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి పాలని ఈ రైస్లో వేసుకుని బాగా కలుపుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీనిలో వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. కొబ్బరి పాలు వేయడం వల్ల కొంచెం అడుగు పడుతుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాల చికెన్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి.